మీరు చదివేటప్పుడు పరిచయం అంతే. నిన్న స్వరం వినపడింది, ఈరోజు మనిషి కనపడ్డాడు. మొదట అంతే కదా, ఉరు వినపడుతుంది మొదట, తర్వాత మెరుపు కనపడుతుంది. దాదాపు 82, 25, 18, దాదాపు 40 సంవత్సరాల కిందట పరిచయం. ఈరోజు ముఖం చూస్తున్నాం. వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి దేవుడు తండ్రి, మీ పరిశుద్ధ పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఆకాశ మహాకాశాలు, సూర్య చంద్ర మహానక్షత్రములు, భూమిని, అందరి మహాపర్వతమును, మహాసముద్రమును, మహానదులను, నీటిలో సంచరించిన జలచరాచమును, ఆకాశ పక్షులను, ప్రతి వృక్ష జాతిని, భూమి మీద ప్రాకృతి జీవరాశులు, చతుస్పద జంతువులను సమస్తను ఒక మాటలు సృష్టించి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము దేవ. సూర్యకాంతం చేతను, పద్మరాగం చేతను, మరకతోనే ప్రకాశించున్న ఇంద్ర సింహాసనం ఆశీలు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవ. భూత వర్తమాన భవిష్యత్తు సర్వాధికారి దేవుడు, ప్రభువు పరిశుద్ధుడు, 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 అనిత్యము కోట్ల శరాబుతోను దూతలతోను పొగడపడుచు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవ. ఈ భూమికి పునాదులు వేయబడక భూమి తల్లి గర్భంలో రూపించబడక పూర్వమే తన మీ దాసిని మయ మోసే గారి తను ఏర్పాటు చేసుకునే ప్రాంతంలో మీరు జరిగిస్తున్న 17వ వార్షికోత్సవం బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. సేవలు బట్టి ఇదంతా పరిశుద్ధుల మీ పాదాలకు వందనాలు సులభమని దాసులు మీ వాక్యపక్షంలో మీరే మాట్లాడి ఆత్మకార్యము రక్షణకరం చరించుకొని మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఈశ్వరం గారు. మీ యొక్క గొప్ప పని దేవుని సేవకుడిగా దేవుని పని చేస్తున్నాం. మరి ఈ సమయాన్ని దైవజనుడు నతనీయులు గారికి అప్పగిస్తాం. ఉదయకాలం నుంచి కూడా ఇంతవరకు దేవుడు జరిగిస్తున్న ఈ పరిచయను బట్టి దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి సమయంలో మొదట తర్వాత రెండో సందేశంలో అమూల్యమైన సంగతులు మనం విన్నాం. ఎన్నో సంగతులు మనం విన్నాము. మాకు ఇవ్వబడిన సమయము ఒక 30 నిమిషాలు. ఎందుకంటే రాత్రి మరలా 6:30కే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి సహోదరునికి మాకు కలిసి ఒక గంట ఇవ్వడం జరిగింది. మాటలు పాటలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో దేవుని సహవాసమును కోల్పోయిన మనిషి మరలా దేవుని సహవాసంలోనికి ఎలాగో వచ్చాడు, ఎవరి ద్వారా వచ్చాడు, మరి ఆ సహవాసంలో ఖచ్చితంగా నిలబడుతున్నాడా, నడుచుకుంటున్నాడా, లేక సహవాసాన్ని కూడా కోల్పోతున్నాడా, సహవాసములో ఉన్నాను అనుకొని భ్రమపడుతున్నాడా అన్న సంగతులు క్లుప్తంగా మనము ధ్యానం చేద్దామండి. ఎందుకంటే చాలామంది సేవకులు ఉన్నాము, చాలామందికి తెలిసిన సంగతులు. ఎందుకంటే అన్న చెప్పినట్లుగా చాలా వరకు తప్పులను కప్పిపుచ్చుకొని ఇతరులనే తప్పుపడుతూ మనం పర్ఫెక్ట్గా ఉన్నామనుకునే జాబితాలో మనం అందరం ఇస్తాడు. అది తప్పదు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆదికాండంలో దేవునితో సహవాసం చేసిన ప్రారంభం యొక్క మనసును మనం చూడబోతాము.
దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి మానవ నిర్మాణం కలిగించి తనతో సహవాసం చేశాడు దేవుడు. ఆ సహవాసాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి చదువుకున్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనములో, ఎందుకంటే దేవుడు మనిషితో సహవాసము అన్నది ఒక తోటలో ప్రారంభమైంది. అలాగే మానవుడు ఆజ్ఞను మీరినప్పుడు ఆ తోటలో నుంచి దేవుడు మనిషిని గెంటి వేశాడు అన్న సంగతి. అయితే మరలా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి, మనిషిని తిరిగి తీసుకోవడానికి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపితే ఆయన మన నిమిత్తము లేక మనుషుల నిమిత్తము, మానవులందరి నిమిత్తము మహావేదన అనుభవించింది కూడా ఒక తోటలోనే. తర్వాత ఒక తోటను ఒక ఒల్లికి మార్చి ఆ తోటలో ఒక ద్రాక్షావల్లిగా క్రీస్తును పెట్టి ఆయన ద్వారానే దేవుడు మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఆయనలోనే మనల్ని అంటుకట్టాడు. అయితే ఫలించకపోతే కత్తిరించి వేస్తారన్న సంగతి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి చూడండి ఎట్లా ప్రారంభమైంది అని. 8వ వచనములో, దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచెను. ఎందుకు ఉంచాడన్న సంగతి ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు మానవ నిర్మాణం కలిగించి తన స్వరూప చొప్పున, తన పోలిక చొప్పున మనిషిని చేసి వారి ద్వారా అనేకులు రావాలని, వారందరూ దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా పిలువబడాలని, దేవునితో సహవాసం చేయాలనేది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క ఇష్టం. అందుకే నేల మట్టితో నరుని నిర్మించాడు. వారికి ఒక అందమైన తోటనిచ్చాడు. ఏదేను వనమునిచ్చాడు అక్కడ. తర్వాత వారిని విడిసకుండా వారితో దేవుడు సహవాసం చేస్తున్నట్లుగా మనకు రాయబడి ఉంది. సహవాసం చేస్తున్నాడు, ప్రతి దినము సహవాసం చేస్తున్నాడు. ఆనందంగా ఉంది. చాలా ఉన్నతంగా, శ్రేష్టమైనగా మరి సహవాసంగా సాగిపోతున్నట్లుగా మనం చూస్తాం. అయితే అనుకోని విధముగా ఒక అపవాది లేక సాతాను అనే వ్యక్తి ఆ మొదటి మానవుడైన మన తండ్రి అయిన ఆదామును మోసపరిచినట్లు ముందు రాయబడి ఉంది. అంటే ఈ విషయాలన్నీ కూడా కులక్షంగా మనకు తెలుసు కాబట్టి, ఎందుకంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఆదాము అవ్వలు తన పోలికలో బ్రతకాలని, తన ఉద్దేశం ప్రకారం బ్రతకాలని కదా దేవుడు కోరుకున్నది. అయితే సాతాన్ని ఎందుకు దేవుడు నిర్మించి ఉన్నాడు? సాతాను వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అడ్డగించవచ్చు కదా. ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు కూడా నమ్మిన వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, తన స్వరూపమందు చేయబడిన మనిషి ఆయన యొక్క ఆత్మను కలిగి ఉన్నాడన్న సంగతి, మంచి చెడు అబద్ధము నిజము ఏదో గ్రహించగలిగితల్లో పెంచాలి అన్నది దేవుని ఉద్దేశం కూడా కాదు. వారు స్వతంత్రంగా ఉండాలి, స్వతంత్రంగా ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా
దేవునికి తెలుసు. అందుకని దేవుడు వీళ్ళకి ఇచ్చింది ఆజ్ఞ. అయితే ఆజ్ఞ అది పరీక్షించుట కొరకే కానీ వాళ్ళను శపించి ఏదో చేయాలనే ఉద్దేశము కానే కాదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు పరీక్షించడానికే వారికి ఆజ్ఞ ఇచ్చాడు, వారిని శపించి ఏదో చేయాలని కాదు. అలాగూ శపించి చేయాలి, ఏదో చేయాలని అనుకుంటే తోటలో నుంచి నెట్టివేసిన వాడు మరలా వారి గురించి ఎందుకు తపన పడతాడు? వారి గురించి ఎందుకు వేదన చెందుతాడు? వారిని ఎందుకు కాపాడుతాడు? ఆయన సంకల్పాన్ని వారి ద్వారా మరలా ఎందుకు నెరవేరుస్తాడు? ఎందుకంటే వారిని దీవించాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని, మీ సంతానం చేత. అందుకని చెప్పి దేవుడు ఆజ్ఞను బట్టి వారు పాపంలో పడి తోటలోంచి ఎలివేయబడినా కూడా దేవుడు వారిని వదలలేదు, వారిని చూస్తూనే ఉన్నాడు. చూసి తన కార్యాన్ని కాలం సంపూర్ణమైనప్పుడు జరిగించి మరలా తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అని మరొక మాట ఏంటంటే 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోని తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. అంటే ఈ సృష్టిని నిర్మించింది అంత కూడా మనిషిని కొరకేనని, ఆయన గర్భవాసంలో వచ్చిన, అంటే అదావనట్టు వచ్చిన మనమందరము కూడా ఈ భూమిలో ఉండాలని, ఈ భూమిని పరిపాలించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే వాళ్ళు ఆజ్ఞని మీరి పాపములో పడిపోయినా కూడా తన సంకల్పాన్ని ఆయన విడిచిపెట్టలేదు. అదేంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది మీ సంతానం చేత ఈ భూమిని నిండించండి అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి, దేవునితో సహవాసం కలిగిన వీళ్ళు ఆ భూమి మీద మనుషుడిగా ఏకైక రాజు రాణి ఆదాము అవలే, మరొకరు లేరు. పరలోకమందు దేవుడు, దేవుని దూతలు. కాబట్టి ఇలాగుంది. అయితే ఎక్కడైతే ఆనందకరమైన జీవితం జీవిస్తున్నారో, దేవుని సహవాసంలో వారు ఉన్నారో, ఆ సహవాసంలో నుంచి నెట్టివేయడానికి కారణం ఎవరు అని మనం ఆలోచన చేస్తే సాతానుడే అని మనం అనుకుంటాము. అలాగే బోధ కూడా చేస్తాము, సాతానుడే, లేకపోతే ఆమె మోసపోయేది కాదు, అతను మోసపోయేవాడు కాదు అంటాం. కానీ సాతానుడు దేవుని పోలికగా పుట్టిన, దేవుని యొక్క స్వరూపం కలిగిన అతన్ని ఓడించడానికి సాధ్యమవుతుందా? కాదు. ఎందుకంటే ఎందుకంటే మనిషే లేక వీళ్ళే అనచెప్పినట్లుగా తమను తాము కాపాడుకోలేకపోయారు, తనకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. దేవుడు అది తినకూడదు అని చెప్పిన తర్వాత వాటిని తినకూడదు, అంతే. అలాగ ఉండలేదు. అంటే తమకు తామే సాతాను మాటకు లోబడినట్లు మనం చూడవచ్చు. ఇందులో దేవుని మీద నెపములు వేయడానికి కానీ, లేక సాతాను మీద నెపాలు వేయడానికి కానీ వీలు లేదు. ఎందుకంటే అపవాది అనేవాడు మోసపరచడానికి ఉన్నాడు. వాని మొదటి నుండి వాని స్వభావం అదే అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని యొక్క కార్యములకు వ్యతిరేకంగా చేసేవాడే అపవాది. అందుకే అపవాది, సాతానుడు
ప్రాముఖ్యంగా 3 పేర్లు అతనికి వినపడతాయి. మొదటి నుంచి కూడా అబద్ధము పుట్టించువాడు, అబద్ధమును కూడా జనకుడు. అంటే అబద్ధానికి మూలపురుషుడు తండ్రి ఎవరు? సాతానే. అంతేకాకుండా నరహంతకుడు అని చెప్పి రాయబడింది. ఎందుకంటే మొదట మోసపరిచాడు, దేవుడు కనికరించి సంతానాన్ని ఇస్తే, తర్వాత కూడా తోటలో నుంచి నెట్టివేయబడిన తర్వాత కూడా, బయటికి వెళ్ళగొట్టిన తర్వాత కూడా దేవుడు ప్రేమించి వారికి సంతానాన్ని ఇస్తే, వారి సంతానంలో కూడా సాతానును కలగజేసుకొని ఒకని అవినీతిమంతునిగా చేసి అంతకునిగా చేశాడు సాతానుడు. అయితే సాతానుడే చేశాడు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ప్రశ్నించాడు. తన తమ్ముడైన హేబేలును చంపిన తర్వాత దేవుడు ప్రశ్నించాడు, కయ్యనా నీ తమ్ముడేడి అంటే, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. నువ్వు చేసిన పని ఏమిటి అన్నాడు. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు సత్క్రియ చేయలే. సత్క్రియ చేయలేదు కాబట్టి వాకిట పాపము పొంచి ఉంది, దాన్ని నువ్వు వెళ్తావు. అంటే ఆల్రెడీగా ఇతనిలో ద్వేషము లేక కక్ష, పగ, అవిధేయత ఇవన్నీ కూడా చోటు చేసుకొని ఉన్నాయి. దానికి రాజు చేసుకున్నాడు అపవాది. అందుకే మోసపరిచాడు. అందుకే నువ్వు దాన్ని వెళ్తావు అని చెప్పాడు. నీలో ముందే ఇది చోటు చేసుకున్నది, పాపముతో సహవాసం చేయడానికి నువ్వు నిర్ణయించుకున్నా ఉన్నావు. అందుకే వాటికనే ఉంది, దాన్ని నువ్వు స్వీకరిస్తావు అని చెప్పాడు. అట్లయితే బ్రతికు నాకెందుకు, నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుని ఇంకోటి ఎవరో చంపుతారంటే లేదు, ఎవడు చంపడానికి కూడా వీల్లేదని దేవుడు కనికరించి, ఒకవేళ ఎవడైనా చంపితే చాలా శాపాలు వాని మీదకి వస్తాయని చెప్పి ముద్ర వేసినట్టుగా మనం చూస్తాం. ఇలాగూ పిల్లల మానవ అంటే దేవుని సహవాసాన్ని మానవుడు అంటే అడుగడుగున అంతకంతకు కోల్పోతూ ఉన్నట్లుగా చూస్తాం. అలాగూ ఆదాము నుండి దాదాపుగా కొందరు నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతుల ద్వారా కొంతకాలము దేవుడు కొంతకాలాన్ని కాపాడి మనుషులను, తర్వాత అవిధేయులు వచ్చినప్పుడు శిక్షించి, మళ్ళా నీతిమంతులు వచ్చినప్పుడు కాపాడి, అవిధేయులు వచ్చినప్పుడు శిక్షించి, ఇలాగూ జరుగుతూనే ఉంది. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెనని, ఆ కుమారుడు దైవ సహవాసాన్ని కోల్పోయిన మనలను, అంటే ఆదాము మొదలుకొని నేటి వరకు లేక క్రీస్తు వచ్చే వరకు ఉన్నవారిని, క్రీస్తు నుండి శ్వాసం ఉంచిన వారిని ఆ తండ్రితో సమాధాన పడినట్లు దేవునితో ఆయన కార్యము జరిగించినట్లుగా మనం చూస్తాం. అయితే కార్యం జరిగించేదానికి లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పడిన వేదన, ఆయన పడిన కష్టం ఇంత అంత కాదు. ఎందుకంటే వేదన పడిన వారిలో అంటే నీతిమంతులుగా బ్రతికి అటు లోకము చేత లేక సాతాను చేత వేధింపబడిన వారిలో చాలామంది ఉన్నారు. చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది రాజులు ఉన్నారు, ఇలాగ చాలా మంది భక్తులు ఉన్నారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు పడినంత వేదన అనతి కాలంలోని ఆయన పడినంత వేదన, ఆయన పడినంత శ్రమ ఇక ఈ భూప్రపంచంలో ఎవరు కూడా పడలేదు. అంత మహావేదన ఆయన అనుభవించాడు. కారణం, అంత వేదన ఆయన అనుభవించడానికి కారణమేమి
అని మనం ఆలోచన చేయాలా? లోకం అనుకుంటున్నట్టుగా మనం ఆలోచన చేయకూడదు. చాలా మంది పరిశీలకులు అనే వాళ్ళు ఉన్నారు, అంటే గ్రంథాలను పరిశీలించే వాళ్ళు అంటారు. ఇలాగ అనేకులు పరిశీలకులు ఉన్నారు, లేక ఎంతోమంది మేధావులు అనిపించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ క్రీస్తును నమ్మిన వారిలో, లేక క్రీస్తును నమ్ముకున్న వారిలో, క్రీస్తును కలిగి వెంబడిస్తున్న వారిలో ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది ఆయన వేదనను గుర్తించారు, నిజంగా ఆ వేదన ఆయన తన కోసమే పన్నాడా, లేక మన కోసం అంత వేదన అనుభవించినాడా అనే సంగతులు కూడా చాలామంది ఆలోచన చేయలేదు అని నేను అనుకుంటాను. ఎందుకు అలాగో అనుకోవాల్సిన పని వస్తుందంటే, చాలామంది క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఆయన రక్తము చిందించడం వలనే మనకు పాపక్షమాపణ, మనకు రక్షణ, విమోచన, ఆయన నమ్ముట వలన మనకు పరలోకములో హక్కు కలుగుతుంది, దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతాము, పరలోకానికి వెళ్ళిపోతాము, ఆయన కేవలం మన కోసమే చనిపోయాడు అన్న సంగతి కూడా చాలామంది బోధించడం లేదు, అలాగూ నమ్మడం కూడా లేదా. క్రీస్తును వెంబడించుచున్న వారు, నమ్మిన వారు చాలామంది ఉన్నారు, ఇందులో అనుమానమేమీ లేదు. అయితే అందులోనే ఎందుకు విశ్వాసం ఉంచారో, మరి దేని కొరకు విశ్వాసం ఉంచారో, దేని కొరకు నమ్ముకున్నారో, దేని కొరకు ప్రభుని వెంబడిస్తున్నారో కూడా చాలామందికి తెలియదు. ఎందుకు బాప్తీసం తీసుకున్నావు అంటే దానికి కూడా సరైన సమాధానము లేదు. ఎందుకు లేదంటే, వివాహాల కొరకు బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, రోగము బాగైతే బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేక మంచి ఉద్యోగం ఇచ్చినాడు కాబట్టి దేవుడు కనికరించి చూపించినాడని చెప్పి బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగ అనేక విధములైన అద్భుతాల కొరకు ప్రభుని నమ్మి వెంబడించుతున్న వారు ఉన్నారు. అంటే దేవుడు అద్భుతాలు చేయడా? ప్రభు స్వస్థపరచడా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, అద్భుతాలు కూడా చేస్తాడు. కానీ నీ రక్షణ విషయములో, మన యొక్క పాప క్షమాపణ విషయములో ఒకే ఒక అద్భుతము అది ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు యొక్క కలువరి యాగమే. శిలువలో ఆయన మన కొరకు వేదన పడమే, మన కొరకు మరణించడమే, మన కొరకు తన రక్తాన్ని చిందించడమే. ఆ కార్యమే మనం రక్షించి ఉంది. ఒకవేళ అద్భుతం జరిగి నువ్వు దేవుని నమ్ముకుంటే తర్వాత ఎంతోమంది శ్రమను అనుభవించిన వారు భక్తులు ఉన్నారు. వారి సంగతి ఏంటి? మహాభక్తుడైన యోబు ఉన్నాడు. ఆయన శరీరము చీకిపోతూ ఉంటే, నా శరీరము చీకిపోయినా పర్వాలేదు, నేను కుళ్ళిపోయినా పర్వాలేదు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నా శరీరము చీకిపోయినా కుళ్ళిపోయినా నా కన్నులతో నేను చూస్తాను అన్నాడు. ఆలోచన చేద్దాం. అంటే శరీరం కుళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన చూస్తాడా? అంత విశ్వాసం ఏంటి వారికి? అంత నమ్మకం ఏంటంటే వారికి ఉన్న భక్తి అది. ఎందుకంటే ఈ లోకములో ఏదో ఆస్తుల కొరకు, అద్భుతాల కొరకు, దేనికో దేవుని నమ్మిన వాళ్ళు కాదు. వాళ్ళు
అది గుర్తించుకోవాలి. ఏబు విషయంలో అదే జరిగింది. ఏం జరిగిందంటే ఆస్తులు కలిసి వచ్చాయి, పనివారు వచ్చారు, తర్వాత భార్య, కుమారులు ఇవన్నీ కలిగాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నేను నమ్మి ఉన్నాడని అపవాది ప్రశ్నించినప్పుడు, అతను నీ ఆధీనంలో ఉన్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకో, కానీ అతని ప్రాణాన్ని ముట్టద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు సాతానికి. వచ్చి ఏం చేశాడంటే తన పొలమును పాడు చేశాడు, పశువులను చంపేశాడు, అన్నిటిని తీసేశాడు. ఆస్తి అంటే మధ్యలో వచ్చింది పోయింది. తనకున్న సంతానాన్ని 10 మందిని కూడా చంపేశాడు. ఇప్పుడు ఇలా గమనించండి, ఒక్క కుమారుడు కానీ కుమార్తె కానీ మన కుటుంబంలో ఏ కారణం చేతన కానీ ఈ లోకాన్ని విడిస్తే మనం ఏమనుకుంటామంటే అసలు దేవుడు మనల్ని చూస్తున్నాడా, ఒకవేళ చూస్తూ ఉంటే ఇలాగ నాకే జరుగుతుందా అని చెప్పి అనుకునే కాలంలో మనం ఉన్నాం. అలాంటి విశ్వాసంలోనే ఉన్నాం మనం. కాబట్టి ఆయన అన్నట్టు నాదేమీ లేదు, తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాను, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తోత్రము కలుగునుగాక అని చెప్పాడు. అది విశ్వాసం. అది ఎట్లన్నా ఆయన కలిగిన క్షమను బట్టి ఆయన బాధపడ్డాడు. దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని చెప్పాడు అని నన్ను ప్రశ్నించాడు ఒకసారి. నేను అడిగాను, ఆయన అలాగ ప్రశ్నించడానికి, అలాగూ అనుమానం పెట్టుకోవడానికి కారణం ఎవరు? మీ బొట్టు వల్లే అని చెప్పాను నేను. ఇలాగ ప్రశ్నలు చూసిన వాళ్ళు మీ బొట్టలు ఉన్నట్లయితే నేను కూడా నా విశ్వాసాన్ని కోల్పోతాను. ఎందుకంటే తన స్నేహితులే అలాగంటున్నారు, నువ్వు యథార్థమంతుడు, నీతిమంతుడు అని అనుకుంటున్నావు, కానీ నీవు ఏదో నేరం చేశావు అని గుచ్చి పొడిసి చంపుతున్నారు. అందుకన్నాడు, నేను ఏ నేరం కూడా చేయలేదు, అయినా దేవుడు నన్ను బాధిస్తున్నానని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించి, ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసం అన్నది అలా కొనసాగుతుంటే, లేక ఇప్పుడున్న మానవ విశ్వాసంలో చాలా వ్యత్యాసం ఉంది. ఏది ఏమైనా దేవుడు ఎవరిని వదులుకోకూడదని దేవుని ఇష్టం. ప్రతివాడు కూడా సత్యమును తెలుసుకొని అనుజ్ఞానం కలిగిన వారై అందరూ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని దేవుడు తన అనాది సంకల్పాన్ని కాబట్టి తన కుమారుని ద్వారా, ప్రభు ద్వారా ఆ కార్యం జరిగిస్తున్నట్టుగా. అందుకే ప్రభు వచ్చినప్పుడు, ఈ లోకంలో ప్రభు వచ్చినప్పుడు ఆయన పడిన వేదన, భయంకరమైన వేదన మనం అనుభవించాడు అని మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. ఎందుకంటే ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళిన తర్వాత, ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎంతో వేదన పన్నట్టుగా చూస్తాను. నేను త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడు అగుటకును ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం పోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడి నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె
ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, ఇందులో కూడా ఆయన శరీరం ఉంది కాబట్టి ఆయన బాధ వేదన భరించలేక, ఆ కష్టాన్ని తట్టుకోలేక అలాగూ ఆయన పలికాడు అని చెప్పి కూడా చాలామంది బోధిస్తూ ఉంటారు. అలాంటి మాటలు విన్నాం. నేను ఆలోచన చేశాను, తన ప్రేమ చెడిపోయిందను, లేక ఇంట్లో వాళ్ళు ఎల్లగొట్టారను, లేక ఎగ్జామ్స్ ఫెయిల్ అయినారను సులభంగా తమ దేహాన్ని కష్టానికి అర్పించుకొని చచ్చిపోయే మనసులున్న కాలం ఇది, అప్పుడైనా ఇప్పుడైనా. అయితే యేసు ప్రభుల వారు దేహముతో ఉన్నాడు కాబట్టి తనకు దెబ్బలు పడుతున్నాయని ఈ మాట చెప్తున్నాడా, లేక మరణము వస్తుందని చెప్పి భయపడే మాట చెప్తున్నాడా? ఎందుకంటే చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఆయన దేహంతో ఉన్నాడు కాబట్టి అలాగూ పలికాడని. పిల్లలు గమనించండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ వేదన బాధ అన్నాడు, తర్వాత గిన్నె అని చెప్పబడి ఉంది. గిన్నె అని చెప్పబడి ఉంది. ఆ పాత్రలో నువ్వు తాగితేనే తప్ప నువ్వు చేసే కార్యానికి ఫలితం ఉండదు. అందుకని ఖచ్చితంగా త్రాగాలి. అది దేవుడు పెట్టిన, తండ్రి పెట్టిన నియమము. అది కుమారుడు త్రాగాలి కదా, తాగుతాడు. కానీ అందులో ఉన్నది ఏంది? చేదు సిరక అనుకుంటున్నారా? చేదు సులభంగా ఎంట్రీ దగ్గర వాళ్ళు ఉన్నారు, చేదు సిరక అనుకుంటున్నారా? ఆయన చేదు సిరక ఇచ్చినప్పుడు కూడా త్రాగలేదు, ఎందుకంటే చేదుగా ఉంటుంది అని. కాబట్టి ఆలోచించాలి, అది ఏది కాదు. ఆ పాత్రలో మనుషుల యొక్క పాపం అంతా కూడా అందులో అని మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇది నేను ఖచ్చితంగా చెప్పడం లేదు, ప్రభుల వారు తన దేహం ఉందని చెప్పి బలహీనుడైపోయే అంత శక్తిహీనుడు కాదని నేను భావిస్తున్నాను. అందుకని మనుషుల యొక్క పాప భారమంతా మోసినవాడు అప్పటికే, లేక మోయడానికి సిద్ధపడుతున్నవాడు. అందుకని ఆ భయంకరమైన శిక్షను చూసి ఇట్లా అన్నాడని అనుకుంటున్నారు, కానీ అది కాదు. కానీ ఎందుకంటే మనుషుల పాపం అంతా కూడా ఆయన త్రాగవలసి ఉంది. ఎందుకంటే ఈ రాయబడిన మాట ఏంటంటే మన అందరి దోషములను దేవుడు ఏం చేశాడంట, ఆయన మీద వేసెను. అందుకని మన అందరి పాపములను ఆయన స్వీకరించే మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు అని దాని అర్థం. అందుకని చెప్పి ఆయన పాపానికి దూరము. అయితే మనల్ని బట్టి శాపము అనుభవించడానికి, మన పాపాన్ని భరించి శిక్షను అనుభవించడానికి కూడా సిద్ధపడినవాడు ఆయన. సిద్ధపడినవాడు. అందుకని చెప్పి ఆ పాపం అనే పాత్రను ఆయన త్రాగలేకపోయాడు అని. కానీ అది నా ఉద్దేశం కాదు, ఎందుకంటే ఖచ్చితంగా నీ ఇష్టమే నెరవేర్చాలి. అందుకని చెప్పి ఆయన ఇష్టపడి మనుషుల పాపాన్నంతా కూడా తన మీద వేసుకున్నట్లుగా మనకు రాయబడింది. అంటే పాత్ర అంటే అక్కడేం పాత్రం లేదు. అలాగూ సూచించబడుతుందంటే ఆయన భరించబోయే మానవుల పాపం యొక్క ఫలితం మనకు విడుదల కలిగించడానికి ఆయన మన పాపాలని కూడా తన మీద వేసుకున్నాడు అని, మనల్ని విడిపించడానికి. అదంతా కలువరి శిలువలో జరిగినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన గాయపరచబడింది మన కోసమే, ఆయన వేదన పడింది మన కోసమే, ఆయన ఉమ్మి వేయించుకున్నది మన కోసమే. ఆడరాని మాటలు అన్నా కూడా ఏమాత్రము నోరు తెరవలేదు అంటే అది కూడా
మన కోసమే అన్న సంగతి ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా ఆయన మన కోసమే వాటిని భరించాడు. ఎందుకు అంటే దేవుని సహవాసానికి దూరమైన మనల్ని, దేవుని యొక్క ఆస్తికి హక్కుదారులైన మనల్ని దాన్ని పోగొట్టుకున్నాము కనుక, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాం, ఆయన ప్రేమను పోగొట్టుకున్నాం. ఆయన ఆస్తిని అంటే భూ సంబంధమైంది కాదండి, పర సంబంధమైంది, మోక్షములో నిత్య జీవములో మనం పొందుకునేది. ఇదంతా పోగొట్టుకున్నాము. దాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి మనకు విడుదల కలిగించి దేవునితో మరల మనం ఐక్యపరచడానికి ఆయన సమస్తమును అనుభవించిన వాడుగా చూస్తాం. అందుకే కలువరిలో కార్యమును ముగించి దేవునికి మనము దగ్గర చేసి ఉన్నాడు. అందుకే మనం చదువుతాం కదా, మనం మామూలుగా సువార్త చదువుతుంటాము. దేవుడు లోకమునంతో ప్రేమించను కాగా తన కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించును అని. అంటే నరకానికి వెళ్ళకుండా కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పొందుకొని మోక్షములో చేరడానికి యేసుక్రీస్తు వచ్చి ఇన్ని బాధలు అనుభవించి ఉన్నాడు. ఎవరి కోసం అంటే మన కోసమే. అంతేకాకుండా ఆయన మనలను తనతో ఏకపరుచుకొని ఉన్నాడు, తనలో మనల్ని ఐక్యం చేసుకొని ఉన్నాడు. ఆ మాట చెప్పి నేను ముగించాను త్వరగా. యోహాను సువార్తలో మనం చదువుతాం కదా మామూలుగా నిజమైన ద్రాక్షావళిని గురించి. ఎందుకంటే ఇవ్వన సమయం మనకు అయిపోయింది, అందుకు త్వరగానే ముగిస్తాం. ఎందుకంటే సమయానుకూలంగా మరి చేయడం మా వంతు, మేము అలాగ చేస్తాం. అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే టైం కనిపించలేదు కాబట్టి నిమిషం అటు ఇటు ఉంటుంది. చూడండి యోహాను సువార్తలు 15వ అధ్యాయం మొదట చదవండి కొద్దిగా త్వర. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేవడమే కాదు, ఉన్నత మహాలోకమందు చేరడమే కాదు, ఆయన ఎట్లాడంట నిజమైన ద్రాక్ష పోల్చబడి ఉన్నాడు.